చక్కటి పాట పాడి ఆదరణగా కుటుంబానికి ఆదరణ తెలియజేసిన పాస్టర్ గారికి సభ తరఫున వందనాలు. గ్రేస్ బాబు గారు ప్రార్థన చేస్తారు. అలాగే కట్టెంపూడి మరి డయాస్ అన్న గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. రండి సార్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ దాసులు ఆయన సుదర్శనం గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయినా ఈ దినాన జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా మీరు బహుగా ఎరిగిన మరి తల్లి గారిని ప్రభా ఈ వాక్యంలో సెలవు రీతిగా నరులారా తిరిగి రండని వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఆ వాగ్దానాన్ని ప్రభా నైనా భూలోకంలో నరుల ఎదుట మీరు నెరవేరుస్తున్న దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆ బిడ్డని మీరు పిలుచుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు ఆదరించండి, బలపరచండి. నీ దైవజనుల కుటుంబాన్ని ప్రభా నాయన నీకు స్తోత్రాలు. వారి కుటుంబానికి, వారి హృదయానికి నెమ్మది కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దైనా క్రైస్తవులంగా మీరు మాకు ఇచ్చినటువంటి నిరీక్షణ, దైనానికి స్తోత్రాలు. కోల్పోయినటువంటి మా పితరులన్నింటినీ కూడా ప్రభా మరలా మేము ప్రభా నీకు స్తోత్రాలు. నీ సన్నిధులు మేము కలుస్తాం. ఆ నిరీక్షణను బట్టే ఈ లోకంలో మేము ధైర్యంగా బ్రతకగలుగుతున్నాం. అయినా నీకు స్తోత్రాలు. ఆ ధైర్యాన్ని ప్రభా ఈ కుటుంబానికి మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. భూమి మీద బ్రతికున్న మేము అయినా నిరీక్షణ కలిగిన వారమై నీ రాకడ కొరకు సిద్ధపడటానికి సహాయం అనుగ్రహించమని, ముందున్న సమయం అంతటిని ప్రభా ఈ కుటుంబానికి దీవెనకరంగా మీరు నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి కుటుంబం తరపున వందనాలు. మరొక దైవజనులు ఆహ్వానిద్దాం. మార్కాపురం పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న యేసురత్నం గారు డాష్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. యేసురాజు గారి బామర్తి గారు. అలాగనే మరి డాష్ దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలు, దైవబిడ్డలు, అలాగే చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ, మరియు మా యొక్క బంధువులకు ప్రభు యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా ఇది మా కుటుంబం. మా నాన్నగారు మీలో ఇక్కడ కూర్చున్న వారందరిలో చాలామందికి 90% తెలిసే ఉండొచ్చు. రెవరెండ్ కేజీ అగస్టిన్ పాస్టర్ గారిని దొనకొండ ప్రాంతంలో సుదీర్ఘ సేవ చేస్తున్న సుధాకర్ అయ్య గారికి తెలుసు. ఆయన 90 సంవత్సరాలు ఆయుష్కాలంలో ఉండి దేవుని పిలుపునందుకొని ఆయన వెళ్ళాడు. మరి మా చిన్నాన్న మరి సుదర్శనం బాబాయ్, మా వంశంలో, మా కుటుంబంలో, కట్టెంపూడి వారి వంశంలో 9 మంది సేవకులు, రెవరెండ్స్ 9 మంది సేవకులు, ఒక మంచి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఒక దైవికమైనటువంటి కుటుంబాలలో దైవ బిడ్డలుగా పెరుగుతున్నటువంటి వంశం కట్టెంపూడి. మరియు 9 మంది రెవరెండ్లు. మా నాన్నగారు చెబుతూ ఉండేవాడు, మన వంశంలో 9 మంది రెవరెండ్లు ఉండేవారని ఎంతో గౌరవంగా, గొప్పతనంగా చెప్పుకుంటుండేవాడు. అలాగే మరి ఆంటీ గారు దేవుని సన్నిధిలో చేరి ఉన్నారు. బాబాయ్ చాలా మరి వేదన, బాధ, దుఃఖము ఉంటుంది. కానీ అది మానవులం కనుక మనకు సహజమే. కానీ దాని గురించి మనము ధైర్యం తెచ్చుకొని ముందుకు చెప్పాలని నేను బాబాయ్ గారికి కోరుకుంటున్నాను. ఇంతకుముందే అయ్యగారు ఒక మంచి వాక్యాన్ని గుర్తు చేశారు. నాకంటే ముందుగా మాట్లాడినటువంటి ఆదికాండం 23:1 రాయబడినది ఏమన్నంటే, అక్కడ మరి శారా గురించి, శారా జీవించిన కాలం అని రాసింది. బైబిల్లో ఏ స్త్రీ గురించి రాయలేదు ఎక్కడ కూడా. ఒక్క శారా గురించి, శారా జీవించిన కాలం 127 ఏండ్లు అని రాసింది. ఇంకెవరు కూడా రాయలేదు. ఎందుకు పరిశుద్ధాత్ముడు శారా గురించి రాపించాడంటే, అబ్రాముతో ఆమె చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, దైవికమైనటువంటి బిడ్డలు, దైవ సేవకుల యొక్క వెనక ది బ్యాక్ బోన్ ఎవరంటే సేవకురాలు. వాళ్ళు అందించుచున్నటువంటి, కనిపించరు బయటికి, లోపల వాళ్ళు అందిస్తున్నటువంటి సహకారం ఎంతో చాలా గొప్పది. మా నాన్నగారు, మేము చిన్నతనంలో మా అమ్మగారు కూడా చనిపోయారు. ఆయన మరి ఎంత దుఃఖపడ్డాడంటే అంత. మరి ఈరోజు ఆంటీ లేరని బాబాయ్
దుఃఖపడతారేమో, కానీ దేవుడు ఆయన ఉంటాడు. మరి అబ్రహాము గారితో శారా ఎంతో ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఐగుప్తు కానీ కానా కానీ ఇంకెక్కడికైనా కానీ శారా ఎక్కడ కూడా ఆమె గురించి వ్యతిరేకమైనటువంటి మాటలు ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు. అంటే అందుకే దేవుడు పరిశుద్ధాత్ముడు ఆమె పేరు రాయించాడు. 127 ఆమె జీవించిన కాల సంవత్సరాలు రాయించాడు. మరి అలాగనే మరి ఆంటీ గారు మరి బాబాయ్ గారికి చాలా ఎంతో మంచి సహకారం అందించిందని నేను నమ్ముచున్నాను. ఆమె ఒక మంచి మరణం పొందుకుంది, నిత్యత్వంలోకి చేరిపోయింది, ఎటర్నిటీ లైఫ్. ఒక రోజున చూస్తాం, బాబాయ్ చూస్తాడు, ఆమెను ఎదుర్కొంటాడు, ఆమె దగ్గరని చూస్తాడు. ఒక మంచి విశ్వాసం, నిరీక్షణ ఉన్నది. అలాగే ప్రసంగి గ్రంథకర్తలు అంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మీరు చూస్తుంటే తెలుస్తుంది ఆమె యొక్క, ఇందాక అయ్యగారు చెప్పారు, ఆమె గురించి మంచి పేరు సంపాదించుకుంది. మన ఆవిష్కారాలు 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడలా 80 సంవత్సరాలు అంతకంటే ఆయాసము దుఃఖమే ఈ సంవత్సరాలు కూడా. కానీ ఒక మంచి మరణములో ఆ మంచి పేరు సంపాదించుకొని వెళ్ళిందంటే అంతకంటే ధన్యత, అంతకంటే భాగ్యం మరొకటి లేనే లేదు. మరి బాబాయ్ గారు దుఃఖపడిన అవసరం లేదు. ఆమె దేవుని రాజ్యంలో ఉన్నది. ధైర్యంగా ఉంచి ఆయన చేయవలసినటువంటి ఇంకా పరిచర్య భాగంలో ఎంతో మరి విస్తారమైనటువంటి పని ఉన్నది కనుక ధైర్యం ఉంచి ముందుకు కొనసాగాలని మా కుటుంబం తరపున బాబాయ్ గారికి ఓదార్పు మాటలు చెల్లిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తాం. కుటుంబం గురించి ఆదరణ వాక్యాలు అందించారు. ఎందుకంటే తెలిసిన వారే కుటుంబం గురించి చెప్పగలరు. మిగిలిన పాస్టర్లందరూ వాక్యాలు చెప్పేవారు. ఇది వాక్యాలు చెప్పే సమయం కాదు, కుటుంబ ఆదరణ కూడి కనుక మరి చక్కగా చెప్పినందుకు కుటుంబం తరపున, సభ తరపున వందనాలు. మా వినుకొండ ఏఐసిసి బెంజమిన్ అన్నగారు ప్రెసిడెంట్ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. అలాగే ఏఐసిసి నాయకులు, స్టేట్ లీడర్ సెక్రటరీ అయ్య గారు, ఎంఆర్ రోషన్ కుమార్ అయ్య గారు మన మధ్యకు వచ్చారు. యేసు మాట్లాడు మినిస్ట్రీస్ డైరెక్టర్ అండ్ ఫౌండర్. వరుస్తున్న గట్టిగా చెప్పకూడదా? రండి సార్. బెంజమిన్ అన్నగారు ప్రార్థనలో నడిపిస్తారు. మందున్న దయగలిగిన మా ప్రభా, కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, కాలములు సమయములు మీ స్వాధీనములో ఉంచి ప్రభా, నరులారా తిరిగి రండని మీ ఉన్నతమైన పిలుపును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా, మీ దాసురాలను దేవా ఇక్కడ మీ దాసుని పక్షాన నిలబెట్టి ప్రభు ఒక ఉన్నతమైన పరిచర్య జరిగించి ప్రభా తిరిగి రమ్ము అని నీ దాసురాలను పిలిచిన విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నిజమే ప్రభా, మేమందరము యాత్రికులము, పరదేశకులమై ఉన్నాం ప్రభు. దేవా, మా పురము దేవా నీ రాజ్యము నాయన, మీ దాసురాలను నాయన ప్రభు మీ రాజ్యములోనికి చేర్చుకున్న విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా దైవజనులు పాస్టర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ దాసునికి నాయన ప్రభా మునుపుటి కంటే ఇంకా బలమైన సేవ మీ దాసునికి తోడుగా ఉండి మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబానికి మీ ఆదరణ, కాపుదల, భద్రతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. బలమైన నాయన అభిషేకము చేత నింపమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క చేరి కూడి వచ్చిన దైవజనులను బట్టి, బంధువులు, రక్త సంబంధికులను బట్టి, ప్రత్యేకంగా సుదర్శన అయ్యగారిని బట్టి ప్రార్థిస్తున్నాం. సమాధానమును, ఆదరణ, కాపుదల, భద్రతను దయచేసి తల్లిగారి విడిచి వెళ్ళిన పరిచర్యను నాయన ఇంకా బలమైన నాయన ప్రభు పరిచర్య జరగటానికి దేవా మీరు ఇమ్మానుయేలే తోడుగా ఉండి గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని, ఇక జరుగుతున్న కార్యక్రమం అంతట్లో తోడై ఉండమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామ స్తోత్రము కలుగు. సభ తరపు ప్రత్యేక వందనాలు. యేసు రత్నమయ్య గారు ఉన్నారు, యేసు పాదం గారు, వారు క్లుప్తంగా కొన్ని మాటలు ఆదరణ వాక్యం. ప్రైజ్ లార్డ్. మా తోటి పెద్దలు, సహోదరులు సుదర్శనయ్య గారికి దేవుడు గొప్ప ఆదరణ అనుగ్రహించడం కాక కూడి వచ్చిన మీ అందరికీ, పెద్దలందరికీ కూడా పేరు పేరు వరుసన వందనాలు. చిన్న వాక్యం, 2 కొరింథీ 5వ అధ్యాయం
10వ వచనం. రెండవ కొరింథీయులు 5వ అధ్యాయంలో 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ప్రభుత్వ వాక్యం దీవించుగా. మనము అంటే ఇంక్లూడ్ చేసాడు శివుడు గారు. ఆయన సపరేట్గా చెప్పండి. అందరికీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి విశేషముగా యేసు రక్తంలో కడగబడిన వారికి, ఇది యేసు రక్తంలో కడగబడిన వారికే సొంతం. ఇది ఒక హెచ్చరిక, వార్నింగ్. ఇది చాలా డేంజర్. ఇది ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. అందరూ మంచి వాళ్ళు కాదు, అందరూ చెడ్డవాళ్ళు కాదు. కాబట్టి అది న్యాయాధిపతి యేసయ్యే ఒక దినం మనం తీర్పులో మనం తీరుస్తాడు. ఆ భయం అనేది ప్రతి ఒక్కరికి యేసు నామములో కలుగునుగాక. తర్వాత సువార్తమ్మ అక్కగారు మంచి మరణం పొందారు, చాలా మంచి మరణం. అప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం. మరి ఇప్పుడు యెషయా గ్రంథం 66:13 ప్రకారం ఒకని తల్లి మిమ్మల్ని ఆదరిస్తాడు. ఇప్పుడు భార్య తల్లిలాగా సేవ చేస్తుంది. కేవలం భార్య కాదు, లైఫ్ పార్ట్నర్ అంటే మదరు కూడా అటువంటి సేవ. మరి ఎంత ఆమె గనురాలు. కాబట్టి ఈరోజు కన్న తల్లి లేరు, కట్టుకున్న భార్య లేరు. కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, చేయి విడవాడు. హల్లెలూయా. నమ్మకముగా ఉంటే బహుమతులు మనయే. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా ఈ కుటుంబంలో దేవుడు ఆదరించునుగాక. ఆమేన్. వాక్యాన్ని ఉన్నట్టుగా సూటిగా డైరెక్ట్గా మాట్లాడిన దైవ సేవకులు యేసురత్నయ్య గారికి సభ తరపున కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. మరి నాయకులు వచ్చారు కనుక వారు తొందరపడుతున్నారు వెళ్ళాలని. కారణం ఏంటంటే దైవ సేవకులకి ప్లేస్ ఇవ్వాలని. మరి పల్లె మార్కు రాజయ్య గారు ఉన్నారు, టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ ఆర్గనైజర్ సెక్రటరీ గారు. వారు కొన్ని ఆదరణ మాటలు అందిస్తారు. వదినమ్మ గారి ఆదరణ కూడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క దైవజనులందరికీ నా యొక్క హృదయపూర్వక దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సుదర్శనం అన్నగారు, రత్నం చిన్నాన్న, పిన్ని వీళ్ళతోటి మేము చాలా యవనస్తులుగా ఉన్నప్పుడు, సుదర్శనం గారు కూడా అప్పుడే వివాహమై ఉన్నప్పుడు 86, 87 ఆ ప్రాంతంలో ఐనోలు స్టేషన్ దగ్గర నుంచి, మరి అన్నగారు మర్చిపోయారేమో కానీ తిన్నవాడు మర్చిపోకూడదు అనేటువంటి దీంతో నేను మాట్లాడుతున్నాను. అన్న అర్ధరాత్రి కూడా ఎంతోమందిని తీసుకొచ్చి ఆ ఇంటికి, అంటే వారు భారం అనుకోలేదు కానీ నేను అనుకుంటున్నాను, వచ్చి సందర్శించాను కాబట్టి ఎంతోమందిని తీసుకొచ్చేవారు 10-10ంటికి కూడా. అప్పుడు పిన్ని వదినమ్మ గారు చాలా ఓపికగా మా అందరికి, మేము దైవసేవకులం కూడా కాదు, అన్నను అనుసరించేవాళ్ళం. అన్నప్పుడు దేవునిలో ఉన్నాడు, అన్నను అనుసరిస్తూ చాలామంది ఆయనతో పాటు వచ్చేవాళ్ళం. అంత ప్రేమను పంచినటువంటి వదినమ్మ చివరి చూపు నేను చూడలేదంటే ఐఆమ్ ద వెరీ బ్యాడ్ లక్కీ ఫెలో. ఎందుకంటే నాకు కబుర్ లేదు, తెలియలేదు. మా గ్రామస్తులు ఎవరో వచ్చినప్పుడు వారికి ఫోన్ చేస్తే ఎక్కడున్నారంటే ఇట్లా జడువారిపాలెం సుదర్శనమయ్య గారి మిసెస్ చనిపోతే వచ్చామన్నప్పుడు గుండె పగిలిపోయినంత పనైంది. ఎందుచేతనంటే సోదరులారా, ఈ రోజుల్లో మనుషుల మధ్యలో ఏదైతే తగ్గుతున్నదో, మనుషుల మధ్యలో ఏదైతే అవసరమో అది లేకుండా పోతున్నటువంటి రోజులు ఇవి. అదేమనగా
బైబిల్ ప్రకారమైన క్రీస్తు ప్రకారమైన కానీ ప్రేమ. ఆ ప్రేమ తగ్గినటువంటి ఈ దినాలలో అటువంటి మంచి ప్రేమించదగినటువంటి పత్ని దొరకటము సుదర్శనం అన్నగారు ఎప్పుడో చేసుకున్నటువంటి దేవుడిచ్చినటువంటి వరంగా నేను భావిస్తున్నాను. ఎంతమంది వచ్చినా విసుక్కోకుండా అందరి కడుపులు నింపి సాగనంపేటువంటి మంచి హృదయం కలిగిన మంచి ప్రేమను పంచేటువంటి వదినమ్మ మరి ఈరోజు మన మధ్యలో లేకుండా దేవుడు పిలిచినందుకు మరి మా యొక్క ప్రగాఢ సానుభూతిని ఆ కుటుంబానికి తెలియజేసుకుంటూ, అలాగే సంతాపాన్ని తెలియపరుచుకుంటూ, అలాగే అన్నకు ఆయన నమ్మిన దేవుడు వ్యర్థుడు కాదు కాబట్టి ఆయనకు అనేక రకాలైనటువంటి దేవుని మేళ్ళు కలగాలని, వారి బిడ్డలకు వారిని రక్త సంబంధికులు అందరికీ కూడా దేవుని ఆదరణ కలగాలని ఈ సందర్భంగా మరి ఒకసారి వదినమ్మను మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఆమె రుణం నేను తీర్చుకోలేకపోయాను. నా జీవితం మొత్తంలో కూడా ఎన్నో పర్యాయాలు అన్న వదినమ్మను తీసుకొని సత్తెనపల్లి నేను సత్తెనపల్లిలో నా బ్రతుకు తెరువు నిమిత్తం నేను అక్కడికి వెళ్ళి నివసిస్తున్న క్రమంలో ఆయన 2-3 సార్లు వస్తే వదినమ్మను తీసుకొని రన్నా అని చెప్పేసి ఎంతగానో మరి ఇది చేశాను. ఎందుకంటే మేము ఎవరికైనా కానీ నేను రుణపడి ఉన్నాను అనే పక్షములో తల్లి తర్వాత వదినమ్మని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ భాగ్యము నాకు దేవుడు ఇవ్వలేదేమో, అది కొరతగా ఉందేమోనని చూడలేకపోవటం కూడా నా బ్యాడ్ లక్గా భావిస్తూ ఈ కుటుంబాన్ని అందరికి కూడా దేవుని పక్షాన మరి సానుభూతిని తెలియజేసుకుంటూ, అన్నను ఆదరించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క దైవ సేవకునికి వందనాలు తెలియజేసుకుంటూ ఆ కుటుంబం నుంచి ప్రార్థన చేయాలని సెలవు తీసుకుంటున్నాను. వందనాలు. ఆ రోజు వచ్చిన వారికంటే రాని వారికే ఎక్కువ బాధ ఉంటుందండి. మీకు అర్థమైందో లేదో. ఆఖరి చూపైనా చూడలేకపోయామనేది చక్కటి మాటలు అందించిన మరి నాయకులకు సభ తరపున కుటుంబం తరపున వందనాలు. మరి పిలువబడిన దేవుని సేవకులు రెవరెండ్ డాక్టర్ డానియల్ బాబు గారు సత్తెనపల్లి ఏబిఎం చర్చి వారు క్లుప్తంగా కొన్ని మాటల ఆదరణ మరి క్లుప్తంగానే వాక్యం అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ చైర్పర్సన్ గారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అధ్యక్షుల వారికి, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ దినమున మనము ఈ సంతాప కూడికలో, ఈ జ్ఞాపకార్థ కూడికలో చాలా కాలం తర్వాత నేను ప్రియమైన సహోదరుడు సుదర్శనం కుటుంబాన్ని ఆదరించడానికి ఈ విధముగా కలుసుకున్నందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, నేను మీ మధ్య చాలా కాలం తర్వాత మీ మధ్య కలిసి మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు సంతోషం. వాక్యము చెప్పకముందు 23వ కీర్తన 4వ వచనం మాత్రమే నేను చెప్తున్నాను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ప్రియమైన వారలారా, ఈ సమయంలో నేను వాస్తవానికి ఈ సమయంలో ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు. మార్కు ద్వారా నాకు తెలిసింది సుదర్శనం మిస్సెస్ చనిపోయారు. అన్న ఇట్లా జరిగిందంటే నేను ఆ రోజు విజయవాడ మధురానగర్లో మీటింగ్స్లో ఉన్నాను. చాలా బాధ వేసింది. ఎందుకంటే వాస్తవానికి సుదర్శనం నన్ను ఈ ప్రాంతాల్లో బొమ్మాయిపాలెం, అలాగే జడ్వారిపాలెం, చెరుగుంపాలెం, మాయనవోలు ఈ ప్రాంతాలన్నింటిలో నన్ను దేవుని సేవకునిగా తిప్పాడు. ఆ ప్రాంతాల్లో నాకు ఒక్కసారిగా కళ్ళ నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే ఒక దేవుని సేవకునిగా ఎన్నో ప్రాంతాలు, ఎన్నో రాష్ట్రాలు ఆ ప్రాంతాల్లో తిరిగినా ఇక్కడ చేసిన సేవ నేను ఎప్పుడు మర్చిపోలేదు. సుదర్శనం నేను బాప్టిస్ట్ మిషన్ తరపున బీడీ పూర్తి చేసుకుని సేవకునిగా వచ్చినప్పుడు నన్ను ప్రేమించి తన కష్టార్జితంలో నుంచి అరకట్ట బియ్యం తీసుకొని నన్ను ప్రోత్సహించిన వ్యక్తి. అందుకు ఆ కుటుంబానికి రుణపడి ఉన్నారు. రెండవది, ఈ ప్రాంతాల్లో మేము ఎప్పుడు సేవ చేసి వచ్చినా రాత్రివేళ మేము ఎప్పుడు వచ్చినా అమ్మాయి సువార్తమ్మ వెంటనే మా కొరకు భోజనం ఏర్పాటు చేసేది. భోజనం ఏర్పాటు చేసి మేము తిన్నదాకా, మేము భోంచేసి పడుకున్నదాకా ఎన్నో పర్యాయములు ఎలాగూ ఉన్నప్పుడు నేను ఆ సహోదరుని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ దినమున ఇక నేను వాక్యాలకు అతి తక్కువగా మాట్లాడేవారు ధన్యులు, వారు మరలా పిలువబడతారనేది ఒక సంకేతం ఉంది. నేను అతి తక్కువగా మాట్లాడేవారు బ్యాప్టిస్ట్ పాస్టర్స్. వాళ్ళకి మైకులు తీసుకున్న అవసరమైన మ్యాటర్ మాత్రమే ఇవ్వగలరు. అది బ్యాప్టిస్ట్ ఆరిజిన్. ఇట్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ ప్రౌడ్నెస్ అనమాట. నేను బ్యాప్టిస్ట్ పాస్టర్గా నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి, ఇప్పుడే మా సోదరులు చెప్పారు డాక్టరేట్ కూడా ఇచ్చారని.
ఈ ప్రాంతంలో నేను దేవుని సేవకునికి వెళ్ళాను. అనేక ప్రాంతాల్లో నా గొప్పతనం కాదు, కానీ ఇటీవల నన్ను గౌరవించి డాక్టరేట్ ఇచ్చారు. మరలా నేను ఇతర ప్రాంతాలకు కూడా, ఇతర దేశాలకు కూడా వెళ్ళటానికి కృప చూపిన దేవుడు. సమయంలో సుదర్శన్ కూర్చుని ఒక మాట చెప్తాను. మరణము అందరికీ వస్తుంది, ఎప్పుడైనా ఎక్కడైనా. మరణము ఎప్పుడైనా వస్తుంది. 23వ కీర్తన వ్రాసిన కారణములో మొదటిగా నేను ఒక మాట, మరణమును గూర్చి నేను ఎడబాటు అని అర్థం. ఇట్ ఈస్ అ సెపరేట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్. కానీ మరణమును రాకూడదని లోకం భావిస్తుంది. కానీ నిజ క్రైస్తవునికి మరణము అనేది ఇట్ ఈస్ ఎ వన్ కైండ్ ఆఫ్ ప్రమోషన్, పిలుపు అని అంటారు, పిలుపు. కాబట్టి ఇందులో 3 ప్రాముఖ్యమైన విషయాలు. 23వ కీర్తన రాసిన దావీదు రెండు కొండల మధ్య లోయ వంటి అనుభవం. 22వ కీర్తన ఒక కొండ, 24వ కీర్తన ఒక కీర్తన, ఆ కొండ. ఈ 2 కొండల మధ్య లోయ ఏంటో తెలుసా? దావీదు మహారాజు పాడుకున్న కీర్తన వాస్తవానికి సమాజ మందిరాల్లో యూదులు పాడుకునే కీర్తనలు అవి. ఆ కీర్తనలో దాగిన భాగం ఏంటంటే, ఎప్పుడైతే జీవితానికి పరమావధిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక జీవితానికి రక్షించబడిన వెంటనే యెహోవా నా కాపరి, యెహోవా, అప్పుడే దేవుడు నీకు నిత్య జీవాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇట్ ఈస్ ద ఎటర్నల్ లైఫ్. ఆ నిత్య జీవం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో నీవు ఆధ్యాత్మికంగా రక్షించబడ్డావు, ఎదుగుతూ ఉంటావు. అందుకే ఆయన అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను. ఈ లోపుగా మనం ఎదుర్కోవలసిన కొన్ని భాగాలలో మానవ జీవిత యాత్రలో 5 బోధకులను ఎదుర్కోవాలి. మేము గత కాలంలో చాలామందిని చూసినప్పుడు బోధూకులు అంటాం. బోధూకులు అంటే మేము నవ్వుకునేవాళ్ళం. అంటే బోధూకులు అంటే దూకుడుగాళ్ళని. ఆ బోధకులు ఎవరంటే మానవ జీవిత యాత్రలో మొదటి బోధకుడు ఎవరో తెలుసా? 1 జీవితం అనే బోధకుడు. నీకు లైఫ్ అనేది ఒక ఘాటైన పాఠము నేర్పుతుంది. జీవితంలో ఒడిదుడుకులు, తొందరలు ఇవన్నీ వచ్చినప్పుడు దావీదు మహారాజు స్వాంతన చెందుతూ ఒక మాట అన్నాడు, నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, నెమ్మది కలుగు చేయుచున్నాడు. ఇక రెండవది మీరు గమనించినట్లయితే, రెండవ బోధకుడు ఎవరంటే మరణము. ఈ మరణం అనేది మనం ఎదుర్కొన్నప్పుడు ఒక భావగర్భితమైనటువంటి దుఃఖాన్ని కలుగు చేస్తుంది. ఆ దుఃఖములో ఎందుకు నాకు ఇలాగ జరిగిందని. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మరణము రాకూడదని లోకం భావిస్తుంది, మరణం అనేది ధన్యకరమని బైబిల్ ప్రబోధిస్తుంది. అందుకే మీరు గమనించలేదో, పౌలు మహాశయుడు, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నాకు. ఈ భూమి మీద కూడా మనం శాశ్వతంగా ఉంటామని ఎక్కడ చెప్పలా. ఎక్కడ? ఈరోజు నేను ప్రయాసపడి మొన్ననే చనిపోయినప్పుడు రావాలని ఎంతో ప్రయత్నం చేశాం. అప్పటికే 5 అయిపోయింది. అక్కడి నుంచి నేను మార్కుతో చెప్పాను. మార్కు మా పెద్దమ్మ గారి కుమారుడు, సత్తెనపల్లిలో చర్చ్ మెంబరు. వారందరిలో కూడా నాకు విషయం చెప్పినప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎన్ని పరిస్థితులు ఉన్నా జ్ఞాపకార్థ కూటానికి వెళ్దాం అనుకున్నాం. అదే తడవుగా ఈరోజు మీ మధ్య సుదర్శనను చూచి నాకు 23 సంవత్సరాలు అయిపోయింది. చూస్తే సంతోషం వేస్తుంది. రెండవది, ఇది బాధాకరమైన విషయం. మొదటిగా నేను ఒక మాట ముందుగా జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మనము దుఃఖితులమవుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు మనల్ని ఓదార్చువాడు, ఆదరించువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకో తెలుసా? ఈ జ్ఞాపకార్థ కూడికలు క్రైస్తవులైన వారు ఎందుకు ఏర్పాటు చేస్తారు తెలుసా? నీవేదో గొప్పతనంగా ఉండటానికి కాదు. ఎందుకో తెలుసా? జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ కంఫర్టర్. యేసుక్రీస్తు మన ఆదరణకర్త. క్రైస్తవ విశ్వాసానికి నాంది ఏంటంటే, మనల్ని ఆదరించువాడు. మనందరిని విడిచి ప్రభు సన్నిధానానికి వెళ్ళినటువంటి, ప్రభు సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డ అని మనం చెప్పాలి. ఇందులో తీర్పులు మనందరము జడ్జిమెంట్ లాగా ఇవ్వాల్సిన అవసరము లేదు. ఎందుకంటే అది దేవుడు తన బిడ్డను తన కాలములో, మనందరం కూడా ఆయన పిలిచినప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి, మరణం అనేది ఒక భాగం. ఆ భాగములో 5 శత్రువులు ఉన్నారని చెప్పాను, 5 బోధకులని. ఒకటేమో జీవితం, రెండవదేమో మరణము, మూడవదేమో దుఃఖము, నాలుగవదేమో గాయం, ఐదవదేమో అనారోగ్యం. ఈ 5 బోధకులను దాటుకొని జీవితం అంతా వెళ్ళాలి. కానీ దావీదు మరణము దగ్గరికి వచ్చేసరికి ఒక మాట అన్నాడు. ఇక్కడ వాక్య భాగంలో ప్యారలల్గా నేను ఒక మాట చెప్తే, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మీరు చదవదు, కానీ అక్కడ ఒక విషయాన్ని వ్రాసాడు. యెహోషువ ఒంటరివాడైపోయాడు. ఆ ఒంటరివాడైపోతున్న కాలంలో
మహాగణుడైన మహోన్నతుడైన వ్యక్తి మోషే మహనీయుడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించిన వ్యక్తి. ఆ నడిపించిన వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత యుద్ధ ప్రాభములో ఉన్నాడు యెహోషువ. ఆయనేమో ఎక్కడ యెరికోలో ఉన్నాడు. ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఒంటరిగా ఉన్న సమయంలో ఒక సేనాధిపతి అయినటువంటి దేవదూత కత్తి చేత పట్టుకొని ఎదురుగొచ్చి నిలబడతాడు. ఎదురుగొచ్చి నిలబడినప్పుడు ఎవని పక్షమున నీవు ఉన్నావని యెహోషువ అడిగినప్పుడు నేను యెహోవా పక్షమున ఉన్నాను అన్నాడు. అప్పుడు అనుకుంటాడు, నేను ఒంటరి వాడను కాదు, నేను ఒంటరి వాడను కాదు, నేను ఒంటరి వాడను కాదు, దేవుడు నాతో ఉన్నాడని ఆయన అక్కడే పరిశుద్ధ సన్నిధిని. ఇప్పుడు కూడా మనం చెప్తున్నాం, మానవ జీవిత యాత్రలో దుఃఖం అనేది సంభవించిన, మరణం అనేది సంభవించిన, మరణమును బట్టి నీ జీవితాన్ని ఆగకూడదు. ఎందుకు తెలుసా? మనతో మిరియాములు ఉన్నారు, చనిపోయారు. మన మోషేలు ఉన్నారు, చనిపోయారు. మన అహరోనులు ఉన్నారు, మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యెహోషువ, నీవు లేచి నీ మార్గమున వెళ్ళాలి. ఆ మార్గములో తన జీవితాన్ని దేవుడిచ్చిన పరమావధి. ఇక్కడ కూడా ఒక మాట చెప్తున్నాను, దేవుడు మనతో ఉండగా భయం చెందవలసిన అవసరమేమీ లేదు. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ లెసన్ ఫర్ ఆల్ అవర్ క్రిస్టియన్స్. క్రైస్తవ జీవితం అంటే చాలా మందికి ఒక ఆటలాగా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎ ప్లే గేమ్. క్రైస్తవ జీవితం అంటే దేవునితో నీవు నడిచే అనుభవం. అందుకే మన మరణము సంభవించినప్పుడు భయపడకూడదు. దావీదు మహారాజు అంటున్నాడు, దావీదు మహారాజు చెప్పిన ఆ కీర్తనలో ఉన్న భాగాన్ని గురించి చెప్పట్లేదు, కానీ 1-2 వచనాలేమో భూమి, 3-4 వచనాలేమో ఆకాశం, 5-6 వచనాలేమో పరలోకం. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇందులో మనం ఎప్పుడైనా మరణము ఎదుర్కొన్న సమయంలో దావీదు మహారాజు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ పాయమునకు నేను, ఒకటి మీరు గమనించండి, నడిచే అనుభవం, దేవునితో కలిసి నడిచే అనుభవం. ప్రభువా యెహోవా ఇచ్చాను, యెహోవా ఇది నీవు చెప్పగలగాలి. రెండవది, వాట్ అబౌట్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్? ఈ దుఃఖితముతో మేమందరం ఇలాగున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను ఓదార్చేవాడు, ఆదరించేవాడు, ఒకని తల్లిని ఒకను ఓదార్చినట్లు నేను మిమ్మను, ఇట్ ఈస్ ద గాడ్స్ కంఫర్ట్నెస్. కాబట్టి మనందరము కూడా మేము సుదర్శన్ కొరకు ప్రార్థన చేస్తూ ఆ సహోదరుడు దేవుని సేవలో ఇంకా బలపడాం. కొన్నిసార్లు బిడ్డలను చూసుకొని, కుటుంబాలను చూసుకొని స్తంభించుకుపోతాం. ఆ స్తంభించుకుపోయిన సమయంలో దేవుడే నీకు సమాధానకర్త. ఈరోజు జ్ఞాపకార్థ కూడినకు వచ్చిన మనందరికి కూడా ఇట్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ లెసన్ ఫర్ అస్. ఈ పాఠం ఏంటో తెలుసా? మరణము ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థితిలోనైనా ఎదుర్కోవాల్సిన వారం. అందుకనే యెహోషువ ధైర్యం వహించినట్టు మనము ఒంటరి వారం కాదు, దేవుడు మనతో ఉన్నాడు. ఇక రెండవది చెప్పి నేను ముగిస్తా. 2 ఆకులు అన్నారు కాబట్టి రెండవది ఏంటంటే, దావీదు మరణమును సంభవించుచున్నప్పుడు నేను నడిచేదను, నేను ఆగిపోకూడదు, సాగిపోవాలి. ఎందుకు తెలుసా? దేవుని ఆదరణ తెలుసా? నీ దుడ్డుగారయ్యు నీ దండమును నన్ను, అందరూ చెప్పాలా, నీ దుడ్డుగారయ్యు నీ దండమును. అదే లేకపోతే ఈ రోజున ఈ జ్ఞాపకార్థ కూడికలు, ఆదరణ కూడికలు మనం చెప్పుకోవాల్సిన అవసరమేమి? ఈరోజు ప్రపంచం అంతా 850 కోట్ల జనాభా, 340 కోట్ల మంది క్రిస్టియన్స్ తెలుసా మీకు? 180 కోట్ల మంది ముస్లిమ్స్. ఈరోజు కూడా ప్రపంచమంతట్లో కూడా క్రిస్టియానిటీ రోజు రోజుకు ప్రాకుతూ ఉంది. ఆగే సమస్య లేదు. అందుకని ధైర్యం. నేను ఒకప్పుడు వినుకొండ ప్రాంతంలో చాలామంది తక్కువ సేవకులు, ఈరోజు విస్తారమైన సేవకులు. ఈ సేవను చూస్తున్నప్పుడు నాకు సంతోషం వేసింది. కారణం ఏంటంటే, ఈ క్రైస్తవ్యం క్రీస్తుని బట్టి. చివరి మాటగా నేను చెప్పబోతున్నాను, నడిచేదను, దేవునితో నడిచే అనుభవం కలిగి ఉండాలి. రెండవది, మనని జీవితాన్ని భయపెట్టేది ఉంది. నేను భయపడను, ఏ అపాయమునకు నేను. ఒకవేళ జీవితంలో ఎదురొచ్చిన సమస్యలను సుదర్శనం. వాస్తవానికి మేము సరదాగా మాట్లాడుకునేటప్పుడు, అలాగే ఈ సేవలో జరిగే సంగతులని మాట్లాడుకునేటప్పుడు ఒక విషయాన్ని, దేవుని సేవ మహోన్నతమైంది కనుక మనం అలాంటి స్థితిలో ఉండాలి అని చాలాసార్లు నేను సుదర్శనంతో చేసిన సహవాసం, ఈ ప్రాంతాల్లో సేవ చేశాను, ఎన్నో సంఘాల్లోకి వెళ్ళాను, కొన్ని చర్చిలు కట్టించాను. తిరిగి ప్రాంతం నుంచి నేను మరలా హైదరాబాద్ అని, బెంగళూరు అని, ఏలూరు అని, సత్తెనపల్లి వచ్చి ఇప్పుడు స్టాండర్డ్ అయ్యాను. అక్కడ కూడా చర్చి కడుతున్నాం, ఒక ప్రాంతంలో గుర్తుకుంటానికి. ప్రేమైన వారలారా, ఒక దేవుని దాసునిగా నేను నేర్చుకున్న ఈ చిన్న పాఠాన్ని మీ ముందు కూడా చెప్తున్నాను. అదేంటంటే, మరణము ఎప్పుడైనా ఏ విధమైన సిద్ధమే. ఒక్క నిమిషం ప్లీజ్ బి సీటెడ్. మీరు నిలబడితే నేను ఇక్కడ ఆగిపోవాలి. ఒక్క నిమిషం ప్లీజ్, చైర్మన్ గారి మనసుతో. కాబట్టి లైఫ్ ఈజ్ నాట్ గ్యారంటీ.
మనం అన్నిటికీ గ్యారంటీ ఉంది. అన్నిటికీ వాటర్ బాటిల్ కొనడానికి గ్యారంటీగా అడుగుతారు, కోడి మాంసం కొనడానికి గ్యారంటీ అడుగుతారు. నీ లైఫ్ గ్యారంటీ ఉందా? వాట్ ఈస్ యువర్ లైఫ్? మనందరం ఒక్కడి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను పిలిచిన కాలంలో వాట్ అబౌట్ యువర్ ఆన్సర్? కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. దావీదు, నేను నడచెదను, నేను భయపడను. మూడవది ఏంటో తెలుసా? నా దేవుడు చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలం ఈ లోకంలో సేవ చేసి 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 ఈడ అన్ని వదిలిపెట్టి ఎక్కడ కలిసిపోతే మన లైఫ్ అంతా పాడైపోయినట్టే. ఒక విషయాన్ని యేసు ప్రభుల వారిని గురించి ఒక మాట, ఒక థియలాజికల్ వర్డ్ ఉంది. అదేంటంటే జీసస్ క్రైస్ట్ ఈస్ ద వే టు హెవెన్. యేసుక్రీస్తు పరలోకానికి ద్వారము. ఏంటది? మరి ఈ ద్వారం గురించి మీకు ఒక మాట చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా మరి ఆ పరలోక మార్గమే లేదు. మీకు ఒక విషయం చెప్తాను. బైబిల్లో బాగా ఒక పరిణతి చెందిన వ్యక్తి యూదా ఇస్కరియోతు. ఎవరైనా చెప్పాలి అందరూ, ఎవరైనా? యూదా ఇస్కరియోతు పరలోక ద్వారాన్ని ముద్దు పెట్టుకొని నేరుగా నరకానికి పోయాడు. నేరుగా యేసుప్రభుల వారికి తెలుసు, 3.5 సంవత్సరాలు జీవించాడు, చివరికి ఆ నరకానికి వెళ్ళాడు. ప్రియులరా, మనము చాలా ఈ దోబూచులాట్లో ఉన్నాం. అందుకే నేను చివరి మాటకి చెప్తున్నాను, మీరు నేను మనందరం కూడా దేవుని బిడ్డలుగా జీవించాలి. ఈరోజు సహోదరి మనందరికంటే ముందు ప్రభు సన్నిధానానికి ప్రభు పిలుపునందుకొని వెళ్ళిన ఆ ప్రేమైన సహోదరి సువార్తమ్మ విడిచి వెళ్ళిన భర్తకు, పిల్లలకు మనందరి ప్రార్థన ఉచితంగా పోదు. దేవుని ఆదరణ, సమాధానం ఈ కుటుంబానికి. అందుకే ఈరోజు ఈ జ్ఞాపకార్థం కూడా దినం అనేది వేరులేండి, దాని జోలి పోకూడదు. ఇక్కడికి వచ్చింది ఆ కుటుంబానికి ఆదరణ. మీరు ప్రార్థన చేస్తే చాలు, మీరు ఆ కుటుంబాన్ని గురించి జ్ఞాపకం చేస్తే చాలు. ఎందుకంటే తెలుసా, ఇంతటితో ఆగిపోయే జీవితం కాదు, దేవుడు మనతో కూడా నడిచేవాడు. దేవుడు మనతో కూడా ఈ ప్రేమైన జ్ఞాపకార్థ కూడికలో నేను కూడా మీతో పాల్గొనడానికి దేవుడిచ్చిన ఈ మహాభాగ్యమును బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుడు తన దాసుడైన సుదర్శనమును, ఆయన బిడ్డలను, బంధుమిత్రాదులు, స్నేహితులు, మరి ముఖ్యంగా సేవకులమైన మనందరికీ దేవుని ఆదరణ, సమాధానం కలుగాలని కోరుతూ ఈ మాటలో దేవుని పక్షంగా ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రియుడు, సోదరుడు నైనా సుదర్శనం తన సతీమణి విడిచి వెళ్ళిన ఈ కుటుంబాన్ని కొరకై ప్రార్థన చేయుచున్నాం. కనికరించండి. మీ దాసుని సేవలను మీరు జ్ఞాపకం చేసుకోండి. విడిచిపెట్టబడిన బిడలు, సంతానమును, అలాగే సంఘమును, చేరవచ్చిన మా అందరిని మీరు కనికరించి దీవించమని మహిమోన్నతుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామం వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ చైర్మన్ గారు. గాడ్ బ్లెస్ యూ. మంచి ఆదరణ వాక్యాలు అందించిన దైవజనులకి సభ తరపున, కుటుంబం తరపున ప్రత్యేక ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్య ఉన్న సహోదరి మరి కుమారమ్మ గారు, ప్రభుదాసయ్య గారి పాశ్రమ గారు ఒక పల్లవి, ఒక చరణం పాడిన తర్వాత మిగిలిన కార్యక్రమంలోకి వెళ్దాం. క్రైస్తవుడు హల్లెలూయా. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో ప్రకాశించుచున్న రారాజు నా యేసుడు. 10,000లో అతి సుందరుడు, మరణము గెలచిన మహనీయుడు. 10,000లో అతి సుందరుడు, మరణము గెలచిన మహనీయుడు, మరణము గెలచిన మహనీయుడు.
చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని హల్లెలూయా. ఆనందకరమైన నగరం, ఆకలిలేని రాజ్యం, శాశ్వతమైన నివాసము. ఆనందకరమైన నగరం, ఆకలిలేని రాజ్యం, శాశ్వతమైన నివాసము. శిల్పకారుడై నిర్మాణకుడై నా యేసుడే కర్తను. శిల్పకారుడై నిర్మాణకుడై నా యేసుడే పరిపూర్ణ సౌందర్యము గల సీయోనులో ప్రకాశించుచున్న రారాజు నా యేసుడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమపడు. వందనాలు. మరి ప్రెసిడెంట్ గారు వారు కూడా క్లుప్తంగా కొన్ని మాట్లాడేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వేదికను అలంకరించినటువంటి దైవజనులందరూ కూడా, అదేవిధంగా ముందు భాగంలో కూర్చున్నటువంటి ఈ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అదేవిధంగా విశ్వాసులైన వారందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. భూమి మీద మేము బతుకుతామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మేము చచ్చిపోము బతుకుతామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అందరము పలకండి. అందరం చనిపోతాం. ఒక 35 సంవత్సరాల కిందట ఒక వ్యక్తి నేను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాడని ప్రపంచంలో ఉన్నటువంటి మీడియా అందరిని తీసుకొని వచ్చి డేట్ ఫిక్స్డ్ చేశాడు. ఆయన డేట్ ఫిక్స్ చేసిన 6 నెలలకే చచ్చిపోయాడు. గొప్ప వ్యక్తి చనిపోయాడు. కాబట్టి భూలోకములు అందరం చనిపోతాం. కాబట్టి ఈ లోకంలో చాలా ఆచారాలు పాటిస్తున్నారు. అదేవిధంగా ఈవెన్ దైవ సేవకులు కూడా చాలామంది ఆచారాలు కూడా పాటించే వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పలేను. కాబట్టి ఒక విషయాన్ని మాత్రం నేను ఆదరణ మాటల గురించి చెప్పట్లేదు, కానీ కొన్ని విషయాలు చెప్పాలని నేను ప్రేరేపించబడి ఈ స్థలంలో నిలబడ్డాను. మరి అక్కగారు గురించి చెప్పాలంటే అందరం చెబుతాం. ఆమె మంచి, ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు ఒక బిరుదు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. చాలామందికి ఉత్తమ ఉపాధ్యాయులని బిరుదిస్తారు. ఆమె ఉత్తమ స్వార్థమ్మ. ఆమె గట్టిగా చప్పట్లు కొట్టండి. కారణం ఏంటంటే అంత మంచి పరిచయం చేసేటువంటి మా అక్కగారు. ఆ విషయంలో ఏ టైంలో వచ్చినా ఎప్పుడొచ్చినా సరే ఈరోజు ఒక గొప్ప వ్యక్తిగా తిరిగాడంటే దాని వెనుక మా అక్కగారి యొక్క ప్రార్థన, ఆమె యొక్క సహకారం ఎంతో ఉందని నేను మా బావగారికి తెలియజేస్తా ఉన్నాను. చాలాసార్లు మా పాస్టర్ అడిగేది, ఆయన ఒక్కడే వస్తావు ఏంటి అని అంటే, ఎందుకమ్మా నాకు బరువు చేటు, ఆమె ఇంటికాడ పరిచయం చేసుకుంటే చాలు, మీకులాగా తిరిగేది కాదని చెప్పేటువంటి వాడు. కానీ మంచి ప్రార్థనా పరురాలు, మంచి పరిచారకురాలు. అయితే ఒక విషయాన్ని సంఘానికి ఒక విషయాన్ని తెలియపరచాలని నేను మాట్లాడుతున్నాను. అదేంటంటే చాలామంది భూలోకంలో చనిపోతున్నారు. సేవకులు చనిపోతారు, బిషప్లు చనిపోతారు, రెవరెండ్లు చనిపోతారు, ముఖ్యమంత్రులు చనిపోతారు, అందరూ చనిపోతారు. అయితే ఒక ఆంక్ష మాత్రం సంఘంలో, చాలా సంఘాల ఆంక్షలు ఉన్నాయి.
అవేంటంటే, ఒకవేళ పాస్టమ్మ గారు ముందు చనిపోతే పాస్టర్ గారు బతికుంటాడు కాబట్టి 3 నెలల దాకా ఆయన ఏం చేయటానికి లేదు. ఎక్కడుందో ఎవడైనా నిరూపిస్తే నేను సేవ మానుకుంటా. బైబిల్లో ఎవరైనా సరే 3 నెలలు ముననిద్ర చేయాలి అని ఒకవేళ ఆచారాలు తప్ప ఏమన్నా ఆధారాలుంటే చూపించచ్చు. కాబట్టి భూలోకంలో అందరం చనిపోతాం. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఆయన సీనియర్ పాస్టర్ గారు, అదేవిధంగా గవర్నమెంట్ మ్యారేజ్ రిజిస్టారు. కాబట్టి కొన్ని ఆంక్షలు మీకు ఉండొచ్చు సంఘానికి. అయితే ఆ ఆంక్షల విషయంలో నేను ఒక మాట మీకు క్లారిఫై చేస్తున్నాను. అదేంటంటే, మ్యారేజీ ప్రభురాత్రి భోజనం ఇవ్వటానికి సమస్య ఏమీ లేదు. ఆ మ్యారేజ్ చేయడానికి ఒకవేళ మీకు ఆంక్ష ఉన్నట్లయితే తన తరపున ఎంతోమంది సేవకులు ఉన్నారు, వివాహాన్ని జరిగిస్తారు. ఆ సర్టిఫికెట్లు ఆయన రాసుకుంటాడు. ఈ విషయంలో మీరు సహకరించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నా. ఇంకొకరు కొంతమంది అనుకుంటారు కదా, మరి ఆమె చనిపోయింది కదా, మరి కాబట్టి ప్రభు బల్ల ఎట్లా ఇస్తారు అనేటువంటి సమస్య కూడా కొంతమందిలో రావచ్చు. కాబట్టి ఆ ప్రభు రాత్రి భోజనానికి దానికి సంబంధం ఏది లేదని దేవుని శాకుడుగా నేను మీకు తెలియజేస్తున్నా. సరే, అదేవిధంగా ఒకవేళ మనం అనుకున్నట్లయితే సంఘంలో చాలామంది విధవరాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎలా తీసుకుంటారు? పాస్టర్ గారు ఇవ్వకూడదు అనుకుంటే మరి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు తీసుకోవచ్చా? కాబట్టి ఈ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని ఒక దేవుని శాకుడుగా తెలియజేస్తున్న చాలా విషయాలు చెప్పొచ్చు. కానీ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. మరి ఎంతోమంది ఆయన నూజెండ్ల మండల పాస్టర్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మీరు అనుకున్నట్లుగానే ఏ కార్యక్రమాలు కూడా ఆగవు, అవి సవయంగా జరిగిపోతాయి. మీరు దయతో సంఘము సహకరించాలని ఓ దేవుని శాకుడుగా ప్రభు పేరిట మిమ్మల్ని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అలాగే అధ్యక్షుల యొక్క తొలి పలుకులు లేదా మలి పలుకులు అంటారు. నేను కూడా ఈ విషయాన్ని వాక్యం ద్వారా ఘనపరుస్తూ దృఢపరుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారికి వివాహం లేనప్పటికీ కూడా ఆయన వివాహాన్ని గౌరవించి కానా వివాహములు హాజరై అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఆశీర్వాదకరంగా జరిగించారు. ఆర్సిఎం చర్చిస్ ఉన్నాయి, రోమన్ క్యాథలిక్స్, ఫాదర్స్కి సిస్టర్స్కి వివాహాలు ఉండవు, అయినను వారు వివాహాలు జరిగిస్తూనే ఉన్నారు. మీకు అభ్యంతరం అయితే మరి దైవ సేవకులు చెప్పినట్లుగా చాలామంది ఉన్నారు అయ్యగారి దగ్గర, వారి ద్వారా జరిగిస్తారు. మీరు ఎవరు కూడా తొందరపడవద్దు, సంఘం గుర్తించాలని ప్రేమతో వారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, దేవుని చిత్తమై ప్రభు యొక్క రాకడ ఆలస్యమైతే మంచి భార్య మరి తనకు కూడా వివాహం చేస్తాం, మీకు అభ్యంతరం అయితే. అలాగా ఆ సేవ, ఆ కుటుంబం కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అలాగైతే ప్రియులారా ఆలోచన చేద్దాం. ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు అన్నారు. అక్కగారు ప్రభువునందే మృతి పొందారు కనుక అది నో ప్రాబ్లం, ఆ విషయం గమనించండి. అలాగే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నారు, అది లాభకరమైన మరణం. అలాగే వాక్యంలో రాసినట్లుగా 116లో చెప్పాడు, 15లో భక్తుల మరణం విలువైనది అన్నారు. కనుక ఆ విషయంలో ఏ మాత్రం కూడా తేడా లేదు. అంత మాత్రమే కాదు, ఒక దైవజనుడు ఇలాగన్నాడు, మాకు డాక్టరేట్ వచ్చిందని. 7 సంవత్సరాల క్రిందట ప్రత్యక్ష గుడారం విషయంలో మరి దేవుని సేవకులు రోషనయ్య గారికి కూడా ఇచ్చారు. అలాగే యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రలో ఔన్నత్యం గురించి రాస్తే నాకు ఇచ్చారు. నాకు ముందుగా క్లారెన్స్ అయ్య గారు కూడా అదే డాక్టరేట్ పొందారు. అంటే దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఎందుకు చెబుతున్నామంటే, పెద్ద దైవజనులే, ఆయనను ప్రభువును బట్టి వారు తగ్గించుకొని అన్ని కార్యక్రమంలో బలపరచడానికి, దీవించడానికి, ఆశీర్వదించడానికి వారు వచ్చారు కనుక ఇప్పుడు మిగిలిన సమయం అంతా కూడా వారికి అప్పగిస్తున్నాం. వారు కూడా సమయాన్ని గమనించి క్లుప్తంగానే మరి ముగిస్తారని ఆశపడుతున్నాను. మా మధ్యకు వచ్చినటువంటి శావిలాపురం మండల ప్రెసిడెంట్ గారు మరి యేసుపాదమయ్య గారు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేసే ముందుగా జాన్ జక్రయ్య గారు ఒక పల్లవి చరణం పాడాలని ఆహ్వానిస్తున్నాం. ఇలాంటి యొక్క కార్యక్రమం ఇంత త్వరలో మనం ఇలా కూడుకుంటామని ఎప్పుడు కూడా ఊహించలేదు. మరి సుదర్శన్ అన్న గారికి ధైర్యం చెప్తున్నాను. నాకు ఆ విషయం తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను దాదాపు 35 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి వచ్చినప్పుడు మొట్టమొదటి సేవా అనుభవంలో ఉన్నప్పుడు వారితో నేను నడిచాను. నాకు ఆ మరణ వార్త తెలిసింది, కానీ నా ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల నేను రావడానికి నేను సహకరించలేకపోయాను. దయచేసి క్షమించాలని నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నా 35 సంవత్సరాల సేవా అనుభవంలో మొట్టమొదటి సేవలో ఉన్నప్పుడు నన్ను ఈ గ్రామానికి తీసుకొచ్చి ఈ గ్రామంలో నా ద్వారా దేవుని వాక్యాన్ని వినిపించినటువంటి
మా సీనియర్ పాస్టర్ గారుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఒంటరి జీవితంలో తనకు దేవుడే తోడుగా ఉంటాడని, ధైర్యంగా మీరు తన సేవా జీవితాన్ని కొనసాగించుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఓ చిన్న అయ్యగారు ఇచ్చిన సమయాన్ని బట్టి పాట పాడుకుందాం. రాజులు చక్రవర్తులు ఏరి నియంతలు నిరంకుశులు కాలగర్భమున కలసినారుగా కనరాని వారుగా మారినారుగా శాశ్వతమెవరు ఈ లోకాన, నిత్యమెవరు ఈ జగాన, శాశ్వతమెవరు ఈ లోకాన, నిత్యం తప్పు నిత్యమెవరు ఈ జగాన, సత్యసంధుడైన యేసు కాక, నిత్య నివాసి క్రీస్తు కాక. సారీ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవమగల మా యేసు ప్రభువా, మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. సజీవులుగాను మృతులుగా చేయబడి నేనన్న రీతిగా తల్లిగారిని మీ జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డ బలపరచగల దేవుడు మీరు కనుక, మీ పరలోకంలో ఆత్మను శాంతింపజేసేగల దేవుడా మీకు ఈ స్తోత్రములైనా. ఇక్కడున్న ప్రతి దైవజనులను మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా అయ్యగారు నేను మీ జ్ఞాపం చేసుకుని సీనియర్ పాస్టర్ సుదర్శన్ గారిని మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబానికి ఆదరణ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు వాక్యం చెప్పినటువంటి దైవజనులు మీరు జ్ఞాపం చేసుకొని, చెప్పబోతున్నటువంటి దైవజనులు కూడా మీరు జ్ఞాపం చేసుకోమని, మాతోనూ వీళ్ళతో కుటుంబంతో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు మాట్లాడు మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ గారు, మా ఏసీసీకి స్టేట్ సెక్రటరీ గారు, వారు వాక్యాన్ని అందిస్తారు. వందనాలు. ఆకాశముందున్న దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చేతులైతే అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ సమయం విసిగించే సమయం కాదు, 1:30 అయింది. ఈ కుటుంబంలో మరి జరిగినటువంటి మరి బాధాకరమైన విషయాన్ని బట్టి క్రీస్తు శరీరం గాయం తగిలింది. మనమంతా ఒక శరీరం అయినాం, యేసయ్య మనకు శిరస్సు అయి ఉన్నాడు. కనుక మనలో ఎవరికైనా దెబ్బ తగిలితే శరీరం అంతటికీ దెబ్బ తగిలినట్టే. కనుక పెద్దలు గౌరవనీయులు సుదర్శనయ్య గారు మరి చాలా దీనస్థితిలో, మరి తన హృదయం అంతా గాయపడింది. మరి మనం ఎన్ని ప్రసంగాలు చేసినా మనం ఆయన ఓదార్చలేం, పరిశుద్ధాత్ముడే వారిని ఓదార్చును గాక. అయితే ఈ సమయంలో ఇక్కడ కూడుకున్నందుకు ఈ కుటుంబంలో ఏం జరిగింది, అసలు బైబిల్కి ఈ మరణానికి కనెక్షన్ ఉందా లేదా, ఒకవేళ కనెక్షన్ ఉంటే దానివల్ల ప్రతిఫలాలు ఉన్నాయా లేవా అనే విషయాలు కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక సుదర్శన్ అన్నాను దేవుడు ఆదరించును గాక. ఆయన ఏమో నేను చెప్తున్నాను, నేను ఒక పెళ్ళి చేసుకున్నాను, 4 పిల్లలు. ఈ ఒక పెళ్లి చేసుకున్నందుకే బాధగా ఉంది. కనుక ఆ అన్నకి మనవాళ్ళు, మనవరాళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, ఆయనకు పెద్ద ట్రైన్ ఉంది, భోగి ఉంది, రైలు ఉంది. కనుక ఈ రైలు ఇంజన్కి మళ్ళీ ఇంకో రైలు ఇంజన్ తగిలించుకుంటే ఇబ్బందికరం. ఈ సంఘంలో వాళ్ళు చెప్తూనే ఉన్నాడు అన్నట్టుగా, పెళ్ళిళ్ళు చేయించుకున్నా చేయించుకోకపోయినా రకరకాలుగా ఉన్నాయి ఆచారాలు. మీరు ఏం చేసినా దేవుడు మాత్రం ఆయన వదిలిపెట్టాడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఆ కులం మొత్తం వెళ్ళేసినా దేవుడు మాత్రం వదిలిపెట్టాడు. కులం వెళ్ళేస్తుందని నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అట్ట కంగారు చేసి తప్పుద్రోవ పట్టించొద్దు. యోబు బైబిల్లో మరణాలు ఉన్నాయండి. నేను మీరు విసిగించను. నేను అన్న ఇంట్లో జరిగితే నాకు వాట్ టైప్ ఆఫ్ డెత్ దిస్ ఇస్ లార్డ్, ఎటువంటి మరణం ఇది, ఎందుకు జరిగింది, ఇదే ఆలోచన చేస్తుంటే పదే పదే ఒక వాక్యమే నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. సేమ్ వర్డ్. ఈరోజు కూడా ఇక్కడికి వెళ్ళాలా వద్దా, ఓపిక ఉందా లేదా నేను సరి చేసుకుంటున్నా.
యోబు గ్రంథం 22:30 ఒక 4-5 నుంచి దేవుడు మాట్లాడుతున్న మాట, వన్ సింగిల్ వర్డ్. ఈ కుటుంబంలో జరిగినటువంటి సన్నివేశానికి కనెక్ట్ అయిన వర్డ్ మీకు చెప్తాను. చదవండి యోబు గ్రంథం 22:30. యోబు భార్య అంటవా? నిర్దోషి కాని వాడినైనను విడిపించును, అతడు నిర్దోషి కాని వాడైనను ఆయన విడిపించు. తెలుగులో అలాగ ఉంది, కానీ ఇంగ్లీష్లో ఎట్లా ఉందో తెలుసా? హీ షల్ డెలివర్ ద ఐలాండ్ ఆఫ్ ద ఇన్నసెంట్. హీ షల్ డెలివర్ ద ఐలాండ్ ఆఫ్ ద ఇన్నోసెంట్. ఒకసారి బైబిల్లో, తెలుగు బైబిల్లో మంచి సౌండింగ్ ఇస్తుంది, ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో మంచి సౌండింగ్ ఇస్తుంది. అందుకనే 3-4 భాషలు నేర్చుకొని ఉన్నాం. తమిళ్లో ఒక రకం ఉంటుంది, కన్నడంలో ఒక రకంగా ఉంటుంది, హిందీలో ఒక రకంగా ఉంటుంది, హీబ్రూలో ఒక రకంగా ఉంటుంది. కనుక మనకు బైబిల్ యొక్క దాని యొక్క లోతును, దేవుని యొక్క ఆలోచన మనకు బాగా అర్థం అవ్వాలంటే 2-3 భాషల్లో బైబిల్ని చదువుతుంటే మనకు ఆ విషయం మనకు స్పష్టమవుతుంది. కనుక ఆంగ్లంలో ఈ వాక్యం విషయమై చాలా క్లారిటీ ఉంది. ఎవరుందంటే హీ షల్ డెలివర్ ద ఐలాండ్ ఆఫ్ ద ఇన్నోసెంట్. కనుక తొందరగా నా మాటలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. గమనించాలి, ఈ లోకంలో మరణాలు ఎన్ని రకాల మరణాలు ఉన్నాయి. నేను ప్రసంగం చేయట్లేదు, మీకు ఒక ఐడియా కొరకు. నీతిమంతుల మరణం ఉంది, పరిశుద్ధుల మరణం ఉంది, వృద్ధుల మరణం ఉంది, యవనస్తుల మరణం ఉంది, గర్భాలు రాలిపోతాయి, 2వ నెలలో 1 నెలలోనూ 3వ నెలలో రాలిపోతాయి, రోగుల మరణం ఉంది, పాపుల మరణం ఉంది, ఇంకా చాలా చాలా మరణాలు ఉన్నాయి. కానీ అన్ని మరణాలకెల్లా మరి ఇంకొక విచిత్రమైన మరణం ఉంది. అదే ఈ ఇంట్లో జరిగిన మరణం. దాన్ని ఏమన్నారంటే ఇన్నోసెంట్ డెత్. ఇన్నోసెంట్ డెత్. మరలా చదవండి బైబిల్. నిర్దోషి కాని దట్ ఇస్ దట్. ఈ కుటుంబానికి కనెక్ట్ అయిన వాక్యం మనం ఆలోచన చేయాలి. ఎక్కడికి వెళ్ళా వాట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఫ్యామిలీ, ఆ సిట్యుయేషన్, ఆ సభకు సంబంధించిన మాటను దేవుడు అడిగి ఆ కనెక్ట్ అయిన మాటను మనం ఆలోచన చేస్తే ఆ కుటుంబానికి, ఆ సమాజానికి, ఆ సన్నివేశానికి ఆశీర్వాదకరం. కనుక ఇంట్లో జరిగిన సన్నివేశం ఏంటంటే మరణం. ఎటువంటి మరణం అది? ఇన్నోసెంట్ డెత్, అమాయకపు మరణం. చెప్పాగా, పాపుల మరణం ఉంది, రోగుల మరణం ఉంది, దొంగల మరణం, దుర్మార్గుల మరణం, రకరకాల. బైబిల్లో ఈ అమాయకపు మరణాలు ఉన్నాయి అని ఆలోచన చేస్తే ఇక్కడ కూర్చొని ఆర్ దేర్ ఇన్నోసెంట్ డెత్? ఉన్నాయి. యోబు గారిని చెలుగుతుంది సాతాను దేవుని సన్నిధిలో. యోబు గారికి కానీ యోబు గారి పిల్లలకు కానీ సాతాను దేవుని ఎదుట చెలుగుతున్నట్టు వాళ్ళకి తెలియదు. వీళ్ళందరూ హ్యాపీగా ఒక్కొక్కటింట్లో, ఈరోజు సోమవారం ఒకటింట్లో, మంగళవారం ఇంట్లో విందులు చేసుకుంటూ తింటూ ఉన్నారు. ఈ చెలుగుడు సంగతి ఈ పిల్లలకి తెలియదు. హఠాత్తుగా ఇళ్ళన్నీ కూలిపోయి ఏం చేశారు? వాళ్ళందరూ చనిపోయారు. మరి వాళ్ళందరూ నరకానికి పోయారా? పోరు. ఎందుకంటే ఈ పోరాటం సంగతి ఎవరికి తెలుసు? యెహోవా దేవునికి తెలుసు. కనుక దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక ఆ మరణాన్ని ఏమన్నారంటే ఇన్నోసెంట్ డెత్, అమాయకంగా చనిపోయారు. సరైన వాక్యం చెప్పేటప్పుడు ఇప్పుడు ఈ జనం వేల మంది పోతున్నారు సంఘాలకి. వాడు మాయ నాయకుడు కనుక జనాలు దోలుతూ ఉంటుంది, అక్కడేం బాధ ఉండదు. నిజమైన నాయకుడి దగ్గరికి ఇద్దరిని కూడా దోలదు. అందుకని కరెక్ట్గా రైట్ వాక్యం చెప్పేటప్పుడు మాత్రం కరెంటు పోద్ది, అన్నీ పోతుంది. ఈ సోదంతా చెప్పేటప్పుడు అన్నీ ఉంటాయి, డోలోడు డొక్కలోడు అన్నీ ఉంటాయి. కనుక ఈ జరుగుతున్న బేరం ఎక్కడికి పోయినాయి, నాకు ఇదే పోరాటం ఉన్నదన్నట్టు చెప్తున్నా. కనుక బైబిల్లో అమాయకపు మరణాలు ఉన్నాయి, ఇన్నోసెంట్ డెత్. ఇంట్లో ఏం జరిగిందంటే ఇన్నోసెంట్ డెత్. షీ డజంట్ నో దట్ షీ ఈస్ గోయింగ్ టు డై. అక్కడికి వెళ్తాను, ఇంట్లో నీళ్ళు కొరకు నేను మోటార్ ఆపితే నేను సస్తాను, నాకు తెలుసా? తెలీదు. షీ ఇన్నోసెంట్లీ డైడ్. అమాయకాలు చనిపోయింది. కనుక బైబిల్ రీడర్స్, బైబిల్ సేవకులు, నేను పాస్టర్ కూడా కాదు, నేను పనివాడిని, కూలివాడిని. ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను దేవుని కూలివాడు, పనివాడు. కనుక దేవుని పనివారు పెద్దలు ఉన్నా, ఎవరున్నా, అభిషక్తులు ఉన్నా గుర్తించాల్సింది ఏంటంటే బైబిల్లో రకరకాల మరణాలు ఉన్నాయి, అమాయకపు మరణం కూడా ఉన్నదని గుర్తించాను. నేను ఈ దగ్గరలోనే ఒక సన్నివేశం మీకు చెప్పాలా.
గబక్కన పోయి డాక్టర్ల దగ్గర పోయి కోయించుకోబాకండి. మధ్యలో తల్లి కొడుకు పెళ్లి చేయాలనుకుంది, పెళ్లి చేసుకున్న తర్వాత కోయించుకుంటాను అనుకుంది. అందరూ ఏమైనా నెట్టారు, ముందే కోయించుకో పెళ్లి తర్వాత అన్నారు. నెట్టతో ఆ డాక్టర్ గారు కోసాడు, హైదరాబాద్ పోయాడు. మళ్ళీ వచ్చేసరికి ఒంటేలు రాట్లా, మళ్ళీ కోసాడు, చచ్చిపోయింది బల్ల మీద. పోయి ఊరంతా బో అని ఏడుస్తున్నాడు. అమాయకపు మరణం. చెప్పండి, ఏం మరణం? ఇక్కడే దగ్గరే అమాయక మరణం, ఇన్నోసెంట్ డెత్. డాక్టర్ అన్నాడు, ఏంది చచ్చిపోయిందంటే నాదే తప్పయ్య అన్నాడు. అయిపోయా పాయా. ఆమె కొడుకు పెళ్లి చేయాలనుకుంది, బల్లెక్కి చచ్చిపోయింది. కానీ ఈమె కూడా ఇంట్లో నీళ్ళు అవి చేయాలనుకుంది, కడగాలనుకుంది, అక్కడ పోయింది, చనిపోయింది. దీన్ని ఇన్నోసెంట్ డెత్ అన్నారు. దయచేసి ప్రభుపేట చేతులు జోడించి చెప్తున్నాను, బైబిల్లో అమాయక మరణం. బైబిల్లో ఒక రాజుగారు ఏం చేస్తే తెలుసా, ఒకటి ముందుకు నెట్టి వాడు చంపించాడు. తెలుసా మీకు? ఒక రాజు ఏం చేశాడు, ఒకటి ముందుకు నెట్టి చంపించాడు. అదేం మరణం అది? అమాయకంగా చనిపోయాడు పాపం. ఇన్నోసెంట్. ఒక రాజుగారు చెప్పాడు యుద్ధానికి వెళ్ళమని, వాడు కావాలని చంపించాడు ఫీల్డ్లో. ఏదో బ్యాప్టిస్ట్ ఫీల్డ్, ఏదో ఫీల్డ్ అది. దేవుని స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. మొత్తానికి ఫీల్డ్లో చనిపోయాడు. కనుక అమ్మగారు కూడా ఇప్పుడు ఫీల్డ్లోనే చనిపోయింది. ఎక్కడ చనిపోయింది? ఫీల్డ్లోనే, పొలంలోనే చనిపోయింది. కనుక అమాయకపు మరణం ఉంది. బైబిల్లో యోబు పిల్లలు అమాయకంగా చనిపోయారు. ఏమండి? బైబిల్లో యుద్ధానికి వెళ్ళి ఒక ఆయన ఏం చేశాడు, అమాయకంగా చనిపోయాడు. అయితే ఇక్కడ కూడా ఈ తల్లి ఇంట్లో ఇన్నసెంట్గా అరామర ఇరుగకుండా చనిపోయింది. కనుక లేఖనం ఏం సెలవిస్తుందంటే, ఇట్టి వారిని, అమాయకులు కాని వారైనను దేవుడు విడిపిస్తాడంట. అమాయకులైన వారిని విడిపించడా? మాటలు రావట్లేదే, భోజనానికి వెళ్ళిపోదు. అమాయకులైన వారిని విడిపించడా? చెప్పండి. ఖచ్చితంగా విడిపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక అమ్మ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంచి మరణం. అమాయకంగా చనిపోయింది, ఇన్నోసెంట్, షీ డైడ్. కనుక సుదర్శన కూడా ధైర్యంగా ఉండాలి. ఈ ఇన్నోసెంట్ పీపుల్ అంతా చేరేది ఎక్కడికంటే, ఆదాం గారిని తోలేసాడే ప్యారడైజ్, ఆ ప్యారడైజ్కి వెళ్ళిపోతారు. దాన్నే దేవుని పరదేశం అన్నారు, దాన్నే జీవవృక్షం ఉండే పరదేశం అన్నారు, దాన్నే అబ్రహాము గారు కూర్చున్న పరదేశం అన్నాడు, దాన్నే కురుపులతో గీక్కుంటున్న కురుపుల రాజు, ఆయన ఇంటి పేరు కురుపుల లాజరు. పరలోకానికి వెళ్ళేసరికి ఇంటి పేరు మారిపోయింది, మహిమగల లాజరు అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కురుపుల లాజరున్న పరదేశు అదే. యేసుప్రభు వారు సిలువలోంచి వెళ్ళిన పరదేశు అదే. సిలువలో దొంగ వెళ్ళిన పరదేశు అదే. ఇప్పుడు అమ్మ కూడా వెళ్ళిన పరదేశు అదే. కనుక అమాయకులను ఆయన విడిపిస్తాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. కనుక ఈ ఇంట్లో ఒక అమాయకపు డెత్ జరిగిందని మీరు గుర్తించి దేవుడు దీని విషయమై తప్పనిసరిగా న్యాయం చేస్తాడు. సుదర్శన నిబ్బరంగా ఉండాలి, ఆయన కుమారుడు నిబ్బరంగా ఉండాలి, కోడలు నిబ్బరంగా ఉండాలి. కానీ ఒంటరి జీవితం చాలా బాధకరం ఉంటుంది. అయినప్పుడు దేవుడు ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఎవడు ప్రార్థన దేవుడు వింటాడు. మీ దండం పెట్టి చెప్తే, ఎవడైతే ఏడుస్తూ ఉంటాడో దేవుడు వాడి ప్రార్థన వింటాడు. కనుక ఇప్పుడు ఈ సుదర్శనయ్య గారికి వెంటనే మీ ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. కనుక ఈరోజు అమ్మ ఈ లోకాన్ని విడిచినందుకు మీకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు ఒకసారి కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే మీ మనవి ఆలకిస్తాడు. కనుక దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరు నిబ్బరంగా ఉండండి. మనము కూడా అమాయకులంగా, దానియేలు కూడా ఇన్నోసెంట్గా ఉన్నాడు, సింహాల నోట్లోంచి బయటికి వచ్చాడు. కనుక మనం కూడా బైబిల్ ఒక్క వాక్యం చదివిస్తాను దయచేసి. తిని పౌలు గారు అన్నమాట, ఒక్క మాట, ఓన్లీ వన్ సింగిల్ వర్డ్ ప్లీజ్, దేవుని మహిమార్థమే. ఏమంటాడు పౌలు గారు? రోమీయులకు రాసిన పత్రిక 7:24. అందరం వెళ్ళిపోవాల్సిందే, దాటి వెళ్ళిపోవాల్సిందే. అయ్యో 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 అంటున్నాడు. ఆయనకి బీపీ లేదు, షుగర్ లేదు, ఏం రోగాలు లేవు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని, వాట్ ఏ రిచెడ్ మ్యాన్ ఐ యామ్. ఈ లోకంలో బడాయిగా తిరగడం దీనంత శాపం, దరిద్రం ఇంకోట్లేదు. వాట్ ఏ రిచెడ్ మ్యాన్ ఐ యామ్. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఈ చచ్చిపోయే శరీరం, మరణానికి లోనయ్యే ఈ దేహంను ఈ బాడీలోంచి ఓడిడిపిస్తాడు నన్ను. కనుక గుర్తుపెట్టుకోండి, ఈరోజు
ఈరోజు అమ్మ ఈ బాడీలో నుంచి బయటకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ కులానికి ఇక బంధకం లేదు, ఈ బాడీకి నమస్కారం పెట్టక్కర్లేదు, ఈ బాడీకి దిండు కావాలా, నీళ్లు కావాలా, భోజనం కావాలా, ఫ్యాన్ కావాలి, అన్నీ కావాలి. ఈ బాడీకి సబ్బు కావాలి, ఏది లేకపోయినా ఈ బాడీ ఊరుకోదు. కనుక ఈ బాడీకి ఆమెకి ఎటువంటి సంబంధం లేకుండా వదిలేసేది, విడిపించబడ్డది. కనుక పౌలు గారు కూడా వెళ్ళిపోవాలనుకున్నాడు, చాలామంది ఉండాలనుకున్నారు. ఇంకొక మిస్టేక్ చెప్తా, ఉండాలనుకున్నవాడు త్వరగా సస్తాడు, సావాలనుకున్నాడు సావడు. సావాలనుకున్నాడు సావడులో మొదట్లో ఏమంటే నేను పలుసార్లు సావు కోరుకున్నా, దేవుడు నన్ను చంపడు. అది తెద్దండిది ఈ జడ్డారి పాలు చెప్పడానికి కావాలి. కనుక బతకాలనుకున్నవాడారా, మీకు చేతులు జోడించి దండం పెట్టి చెప్తా, చావు మీకోసం ఉంది. కనుక నిజమైన భక్తి ఏంటంటే పౌలు గారు బాగా స్ట్రాంగ్ ఉన్నాడు, ఇంకా బతకోవచ్చు, ఇంకా కోట్లు వేసుకోవచ్చు, ఇంకా సూట్లు వేసుకోవచ్చు. కానీ ఆయన అంటాడు, ఈ దౌర్భాగ్యం శరీరంలోంచి నేనంత దౌర్భాగ్యం, ఈ మరణమోగు దేహంలోంచి నన్ను విడిపించేవాడు ఎవడు? కనుక త్వరగా మనం ఈ బాడీలోంచి బయటకు రావాలి, ఈ జడారిపాలు వదిలిపెట్టాలి, ఈ వినుకొండ నియోజకవర్గం వదిలిపెట్టాలి, ఈ గుంటూరు జిల్లా వదలాలి, ఆంధ్ర రాష్ట్రం, ఇండియా వదిలిపెట్టి పోవాలి. దేవుని స్తోత్రము కలుగును గాక. ఉడదున్నట్టుగా నిర్మోహమాటంగా సత్యాన్ని బోధించిన దైవజనులకి ప్రత్యేకంగా కుటుంబం తరపున, సభ తరపున ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు వరకు అయ్యగారు మాట్లాడిన అనేక సభల్లో ఇదే క్లుప్త ప్రసంగం. గట్టిగా వారికి వందనాలు చెప్పి చప్పట్లు కొడతాం. దేవుని స్తోత్రము కలుగును గాక. మరి దేవరాజు అన్నగారు వచ్చి క్లుప్తంగా కుటుంబం విషయాలు, మరి వారికి ఉన్న అనుబంధాలు, పెద్దలు గనక ప్రెసిడెంట్ అయ్య గారు కట్టెంపూడి దేవరాజన్న గారు వచ్చి కొన్ని మాటలు అందిస్తారు. పెద్దలుగా వందన సమర్పణ కూడా వారే చేస్తారు, అవుట్ ఆఫ్ థ్యాంక్స్. తర్వాత పాలయ్య గారు ప్రార్థనలు నడిపిస్తారు, రోషనయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రేమైన సద్గస్తులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ సభకు వచ్చేసిన అందరికీ కూడా నా తరపున, మా కుటుంబం తరపున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి మరణ విషయంలో ఎన్నో విధాలుగా వివరించున్నారు, అందరూ గ్రహించుంటారు. మరణము అందరికీ వస్తుంది, అది ఒకరోజు ఉన్నది. అయితే ఎటువంటి మరణం? మరి ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టు అమాయక మరణం హఠాత్తుగా వచ్చినది, చెప్పి రాదు. ఎంత అదృష్టం! చెప్పి రావడం అంటే మంచాన పట్టడం, మూలకటం, హాస్పిటల్కి వెళ్ళటం, భార్య చేదరించుకోవటం, భర్త చేదరించుకోవటం, కొడుకులు చేదరించుకోవటం, ఎన్నెన్నో జరుగుతాయి. అయితే సువార్తమ్మ లైఫ్లో ఆమెకి మా మేనమామ కూతురు సుదర్శనానికి చేసేదానికి నేనైతే ఇష్టపడలా. ఎందుకంటే చదువు లేదురా బాబు, మరి నువ్వేమో, ఆయన కూడా తక్కువే చదివినడు, నువ్వు వ్యవసాయ పనులు చేస్తున్నావు, మరి ఏదైనా ఒక ఉద్యోగం చూడాలంటే నీకు చదువు లేదు, మరి ఆ అమ్మాయికి చదువు లేదు, మీరెట్ట బతకగలరు అని ప్రశ్న వేశా. మరి ఇంత సమాజం వచ్చి ఇన్ని అనేక విధాలుగా చెప్పారంటే దేవుడు ఎంతో ఆశీర్వదించబడ్డాడని నేను అనుకుంటున్నా. సంతోషం. అది మమ్మల్ని గురించి కాదు, మా తండ్రి గారైన రత్నభాష గారు చేసిన సేవ, ప్రార్థన ఫలితం ఈ రోజున ఈ ఘనకార్యం జరిగిందని నేను గర్విస్తున్నా. దైవికంగా మరి ఎంతో ఉత్తమకరం. మరి జరిగిన గాయం తెలుసు, చాలా ప్రమాదమైంది. మరి సుదర్శనానికి మరి ఓదార్పు మాటలు చెప్పడమే కానీ ఆజ్ఞాపించే అధికారం మనకు లేదు. మరి ఆయన దైవ సేవకుడు, సంఘాల్లో ఎన్నెన్నో 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 అంటుంటారు, కానీ ఓర్చుకొని మరి
మునుపటి వలనే ఆయన జీవితాన్ని కొనసాగించు మరి దైవత్వంలో ఇంకా ఎదుగుతూ అనేకమైన మాదిరికర విషయాలు చేస్తూ మరి సువార్తమ్మ లేని లోటు రానియకుండా మరి సంఘంలో మెలగాలని, మరి పెద్దల ఎడల పిల్లల ఎడల కూడా గౌరవ భావాలు కలుగు చేసుకుంటూ మరి మెలగాలని ఆయన కోరుకుంటాను. మరి కుటుంబము, కుమారుడు, మరి ఆయనకి మళ్ళీ 2 పిల్లలు. కాబట్టి మరి ఈ సమయం ఇచ్చినందుకు పెద్దల తరఫున, సంఘం తరఫున, ముఖ్యంగా మరి సంఘస్థులందరూ, బంధువులు, మిత్రులందరూ వచ్చి ఉన్నారు. వారందరికి కూడా మా తరఫున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సుదర్శన్ బాబు గాయపడ్డాడు. ఆ గాయం రేపి గాయముని పూడ్చి మరి దేవునిలో ఇంకా ఎదగాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి. మరి రోషన్ కుమారయ్య గారు వచ్చి మరి ఆయన సందేశం ఇచ్చినందుకు చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినాడు. కాబట్టి మరొకసారిగా ఆయనకి వందనాలు తెలియజేసుకుంటూ మరి సమయం ఇచ్చినందుకు మరి అందరికి కూడా పాదాబంధనాలు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము చిన్న విందు ఏర్పాటు చేసాము. మరి ఆ విందు కూడా అందరూ కూడా వెళ్ళిపోకుండా భోంచేసి మరి గొడవ లేకుండా అందరూ భోజనం చేసి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ సవినయంగా మనవి చేస్తున్నాం. ధైర్యపరచుటకు ఒక పల్లవి పాడతాను. ఈ మధ్యన రాసుకున్న పాట. మన జీవితంలో సొంత భార్య ఉన్నా, భర్త ఉన్నా, బిడ్డలున్నా, సంఘస్థులున్నా, మనకి ఎంతమంది తోబుట్లున్నా మనం ఈ లోకంలో దిక్కులేని వారమే. మన దిక్కు యేసయ్యే, మన ఆశ్రయం యేసయ్యే. కనుక యేసు ప్రభు వారే సుదర్శనానికి తోడుగా ఉండి నడిపించాలని ప్రార్థన చేస్తూ ఒక పల్లవి వచనం పాడతాను. నా దిక్కు, నా దశ నీవే యేసయ్యా, నా దిశ, నా ఆశ్రయం నీ సిలువే యేసయ్యా. ఏదనండి అందరూ. నా దిక్కు, నా దశ నీవే యేసయ్యా, నా దిశ, నా ఆశ్రయం నీ సిలువే యేసయ్యా. నీ రక్తపు రెక్కల నీడే నా కొండ కోటయా. యేసయ్య రక్తపు రెక్కలు. సుదర్శనయ్య గారు మరి ఇంటి వారందరూ యేసయ్య రక్తపు రెక్కల నీడ కింద దాగి ఉందురుగాక. ఆమేన్. నీ రక్తపు దెబ్బల ఊటే నీ ప్రేమే నాకయ్యా. ఒక కొరడా దెబ్బలో 21 దెబ్బలు ఉన్నాయి. 21 దెబ్బలు ఇంటూ 39 దెబ్బలు. కుట్టి యేసయ్య వీపు మీద 819 దెబ్బలు తగినాయి. తల మీద చీరికలు, కాళ్ళ మీద చీరికలు, చేతుల మీద చీరికలు, ఇవన్నీ కాక సో thousands of wounds are upon the body of Jesus. నీ రక్తపు దెబ్బల ఊటే నీ ప్రేమే నాకయ్యా. నీ ప్రక్కలో ఈటతో పోటే నా దాగు చోటయా. సుదర్శనయ్య గారు వారి కుటుంబం, సంఘం అంతా వారికి ఇచ్చే రక్త సంబంధి ముందరు యేసయ్య ప్రక్కలో దాగి ఉందరుగాక. అందరూ ఆమేనండి. ఓకే, ఒకటే లైన్ పాడతాను. నా దిక్కు, నా దశ. దశ అంటే చరిత్ర మార్చేస్తాడు ఇప్పుడు. ఆమె చెప్పండి. నా దిక్కు, నా దశ నీవే యేసయ్యా, నా దిశ, నా ఆశ్రయం నీ సిలువే యేసయ్యా. నా దిక్కు, నా దశ నీవే యేసయ్యా, నా దిశ, నా ఆశ్రయం నీ సిలువే యేసయ్యా. నీ రక్తపు రెక్కల నీడే
నీ రక్తపు దెబ్బల ఊటే నీ ప్రేమే నాకయా నీ రక్తపు రెక్కల నీడే నా కొండ కోటయా నీ రక్తపు దెబ్బల ఊటే నీ ప్రేమే నాకయా నీ ప్రక్కలు ఈటెతో పోటే నా తాగు చోటే అందరూ నీ ప్రక్కలు ఈటెతో పోటే నా తాగు చోటయా ప్రక్కల వేటతో పోటే నా తాగు చోటయా ప్రక్కల వేటతో పోటే నా తాగు చోటయా నా దిక్కు నా దశ నీవే యేసయ్యా నా దిశ నా ఆశ్రయం నీ సిలువే యేసయ్యా ప్రభువారు తన దాసుని యేసయ్య సిలువ నీడలో భద్రపరిచి కాపాడి పోషించి ఆదరించి బలపరిచి నడిపించునుగాక. యోహాన్ గారు ఉన్నారట, వారు అక్క గురించి ఒక మాట రాశారు, చదువుతారు. అందరికీ ప్రేమతో వందనాలు. నిత్య స్మృతులు హెడ్డింగ్ నిత్య స్మృతులు. మరి చెల్లి సువార్తమ్మ గారు మాకు తెలిసిన వారు చేసిన కొన్ని విషయాలు మరి వారిని గుర్తు చేసుకుంటూ రాయటం జరిగింది. నేను చదువుతాను. ఎందుకు వెళ్ళిపోయావు ఎవరేమి అన్నారని